సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ ఈ తెలుగువారి నూతన సంవత్సర ఉగాది సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాభినందనలు మరొకసారి తెలుపుకుంటూ ఉన్నాను. నా వీడియోలు చాలామంది చూస్తడం జరుగుతున్నది, కానీ వారెవరో సబ్స్క్రైబ్ చేయడం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేసేటువంటి శక్తిని నాకు మీరు ఇవ్వండి. ఈరోజు మనం నెమ్మదిగా నాశనమైపోతున్న లడాఖ్ను గురించి తెలుసుకుందాం. అతి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో విలాసిస్తున్న లడాఖ్ నేడు ఎలా ఉందో, వారి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి అవలోకనం చేసుకుందాం. 2009 సంవత్సరంలో అమీర్ ఖాన్ తీసి రిలీజ్ చేసినటువంటి 3 ఇడియట్స్ సినిమాను మీరు చూసే ఉంటారు. ఆ మూవీలో లడాఖ్లో ఉన్న ఒక స్కూల్ విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ పాఠాలు బోధించిన ప్రిన్సిపల్ పున్సుక్ వాంగ్చుక్కు ఆయనే స్ఫూర్తి. లడాఖ్లో ఉన్న సోనం వాంగ్చుక్ ఒక ఇంజనీర్, పర్యావరణ ప్రేమికుడు, విద్యా సంస్కరణవాది, ఒక సోషల్ వర్కర్, విద్యావేత్త, ఎంటర్ప్రెన్యూర్గా, ఇంజనీర్గా అనేక ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తి. ఈ క్రమంలో అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 1966లో జన్మించిన సోనం వాంగ్చుక్ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేట్కు డైరెక్టర్. ఈయన 2018లో మెగసే అవార్డు గ్రహీత. ఈయన వినూత్న పాఠశాల స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాఖ్ SECMAని స్థాపించడం ప్రసిద్ధి చెందారు. దీని క్యాంపస్ సౌరశక్తితో నడుస్తుంది మరియు వంట, ఇతర వేడి చేయడానికి ఎటువంటి ఇంధనాలు కూడా ఉపయోగించరు. తక్కువ ధర సోలార్ హీటర్ను వీరు నిర్మించడం జరిగింది. పర్వత ప్రాంతాల వారు నీటి ఎద్దడిని పరిష్కరించడానికి మంచు స్తూపాలను తయారు చేశారు. లడఖ్ వాసుల దాహార్తిని తీర్చడం జరిగింది. సైనికులకు సోలార్ హీటెడ్ లైట్ను ఆవిష్కరించారు. లడఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించి రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్లతో మార్చి 6వ తేదీ నుండి 0 కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్రదేశంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సోనం వాంగ్చుక్ ఒక దీక్ష మొదలుపెట్టారు. ఆయన ఆ ప్రాంత ప్రజలు అంటే 10% కంటే ఎక్కువ మంది సపోర్టునిస్తూ బాసటగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 370 అధికరణం రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ నుంచి లడాఖ్ను విడగొట్టడం, కొండ కోణంలో ఉండే ఈ భూభాగానికి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందే కానీ అవేవి తీర్చకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో లడాఖ్ ప్రజల్లో అంతకంతకు అసమ్మతి పెరుగుతూ వస్తున్నది. ఈ అసమ్మతి క్రమంగా పోరాట రూపంలో అంతరించుకుంది. లడాఖ్ రాజ్యాంగ హక్కుల కోసం విశిష్ట పర్యావరణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు అక్కడి ప్రజలు ఉద్యమ బాటను పట్టారు. ఈ ఉద్యమానికి ఒక ప్రత్యేకలా నిల్చున్న వారే ఈ సోనం వాంగ్చుక్. తన 21 రోజుల నిరసన దీక్షతో ప్రపంచాన్ని ఆకర్షించారు. ఈయన చేస్తున్నటువంటి ఈ డిమాండ్లు తెలుసుకోండి. 1. 6వ షెడ్యూల్ ప్రకారం లడాఖ్ను గిరిజన ప్రాంతంగా ప్రకటించడం. 2. లడాఖ్ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని. 3. కార్గిల్ లేలకు ప్రత్యేక పార్లమెంటరీ స్థానాలు ప్రకటించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నెలకొల్పడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. లడాఖ్ 2 ఎంపీలు ఇవ్వాలని. లడాఖ్ను 6వ షెడ్యూల్లో చేరిస్తే వారి ప్రాంతాన్ని ఒక ప్రక్కన కౌన్సిల్స్గా ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. వీటిని ARC లేదా ADCలని అంటారు. వీటికి వారి ప్రాంతాన్ని పరిపాలించుకోవడానికి కావాల్సిన శక్తి వస్తుంది. తమ ఆచారాలకు, సంస్కృతికి అనుగుణమైన పరిపాలన వారు చేసుకోగలుగుతారు. 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపురలో ఇప్పటికే ఉంది. లడాఖ్లో అడవులు లేవని మీరు అనవచ్చు, కానీ ఆ ప్రతి ప్రాంతానికి సంబంధించిన ఒక బయోడైవర్సిటీ ఉంది. క్లైమాటిక్ చేంజ్ని మనం తీసుకున్నట్లయితే లడాఖ్ ఒక సున్నితమైనటువంటి ప్రాంతం. లడాఖ్ నుండి ప్రకృతి సంపదను దోచుకోవడం మొదలు పెడితే ప్రకృతి పరంగా మహాప్రళయాలు సంభవిస్తాయి. పర్వత సానులు కూలిపోవడం, వరదలు ఇలాంటి ఆపత్తులు ఎన్నో సంభవిస్తాయి. లడాఖ్లో 80% మంది గిరిజనులు ఉన్నారు. అంచేత తప్పనిసరిగా లడాఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చి
లడాఖ్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చినట్లయితే వారి ప్రాంతాన్ని వారే పరిపాలించుకుంటారు. 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్కు పూర్తి స్టేట్హుడ్ రాష్ట్ర ప్రతిపత్తి వచ్చింది, కానీ లడాక్ మాత్రం రాలేదు. ఇది ఒక విధంగా వారికి జరిగిన అన్యాయంగా భావించాలి. లడాక్ 4 ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ ఈరోజు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. లడాక్ ఉన్న స్టేట్హుడ్ అంటే రాష్ట్ర ప్రతిపత్తి పూర్తిగా పోయింది. లడాక్ ప్రజలు ఒక ఎంపీని మాత్రమే ఎన్నుకోగలరు. అందుకే ఈ ఉద్యమం. బీజేపీ ప్రభుత్వం కూడా అనేక సార్లు లడాఖ్కు ఒక రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తాము అని అనేక సార్లు చెప్పడం జరిగింది, కానీ నేటి వరకు ఇవ్వలేదు. 2027లో కూడా లడాక్ ప్రజలు ఈ విషయపై ఆందోళన చేశారు. అప్పుడు అమిత్ షా గారు ఎలక్షన్లు పూర్తి అవగానే వెంటనే లడాక్ రాష్ట్రపతి ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. బీజేపీ వారు కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా లడాక్ రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామన్నారు, కానీ నేటికి దాని ఊసే లేదు. లడాక్ ఒక సుందర ప్రదేశం. వారి ఆచారాలు, సంస్కృతులు, పండగలు ఒక ప్రత్యేకమైనవి. అక్కడి సాగే సెలయేర్లు, నదులు అతి పరిశుభ్రమైనవి. మంచు చిరుతలు, టిబెటన్ యాంటీలోప్ మొదలైన అరుదైన వన్యప్రాణులు ఉన్నటువంటి అమాయక ప్రజలు ఉన్న ప్రాంతం. మరి ఎందుకు లడాఖ్పై ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది? లడాక్ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే ఆ అడవులపైన, భూగర్భ ఖనిజాలపైన కేంద్ర ప్రభుత్వం తన హక్కును కోల్పోతుంది. వాణిజ్యపరంగా ఎవరికి ఇవ్వడానికి ప్రజలు ఒప్పుకోరు. కార్పొరేట్ శక్తులు అక్కడికి వెళ్ళి వారిని కొల్లగొడతాయి. మరి మణిపూర్లో ఘర్షణకు కారణం కార్పొరేట్ శక్తులు, వారి యొక్క ఎక్స్ప్లాయిటేషన్ కాదా? ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. లడాక్ ప్రజలకు మీరు మద్దతు ఇస్తారా లేదా ఆలోచించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.